శిలాతోరణం. ఇది స్కాంద పురాణంలోని వెంకటాచల మహాత్యం ప్రకారం ఈ తోరణాన్ని ఆదిశేషుడు శంకు చక్రాల రూపంగా భావిస్తారు. ఈ తోరణం ఎత్తు ప్రజెంట్ గర్భగుడిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎత్తుతో సమానంగా ఉంటుంది. విష్ణుమూర్తి వెంకటేశ్వరుడిగా వెలిసేందుకు కొండపైకి వచ్చినప్పుడు తొలి అడుగు శ్రీవారి పాదాల వద్ద పెట్టిండు. రెండవ అడుగు ఈ శిలాతోరణం వద్దనే పెట్టిండు. మూడవ అడుగు ఇప్పుడు మూల విరాట్ ఉన్న చోట ఉంచాడని వెంకటాచల మహాత్యం చెప్తుంది. శిలాతోరణం ఎత్తు 9.8 ఫీట్స్ ఉంటుంది, 9.8 అడుగులు. వెడల్పు 26.2 ఫీట్స్ ఉంటుంది. ఇది 250 crores ఇయర్స్ బ్యాక్ పురాతనమైనదిగా అంచనా వేసినారు. దీనిపై శంకు చక్రం ఎవ్వరూ చెక్కకుండా సహజంగా ఏర్పడ్డాయి. ఈ శిలాతోరణం పక్కనే చక్రతీర్థం ఉంటుంది. ఇది తిరుమలలో ఉన్న పవిత్రమైన తీర్థాల్లో ఈ చక్రతీర్థం కూడా ఒకటి. ఇది వరాహ పురాణం ప్రకారం సుదర్శన చక్రం ఇక్కడ పడి పాపాలను శుద్ధి చేసి విష్ణు పాదాలను